హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై. మా ఇంట్లో అయితే బోటీని పీసెస్లా కాకుండా ఇలా సెట్ లాగా తెస్తారు. అప్పుడే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మనం ఇష్టం ఉన్న సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నీళ్ళల్లో ఈ బోటీని వేసి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసుకోవాలి. వేడైన తర్వాత మన స్కిన్ అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ కుక్ అయితే స్కిన్ అనేది రాదనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని అయితే ఇందులో వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బోటీని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ బోటీలో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇదే అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక 10 to 15 మినిట్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనకు బోటీ కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సో వీటి వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడిగా టేస్టీ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.